మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఓయ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత లాంగ్ వీడియో ఎప్పుడూ పెట్టలేదు. చాలా టైం పట్టింది, కొంచెం ఎక్కువే. బోర్ అనుకోకుండా చూడండి అబ్బా ప్లీజ్. చూసి వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి. అప్పటికి వీడియో కొంచెం తక్కువ చేద్దామని కొన్ని చోట్ల పాస్ట్గా పెట్టాను. ఎంత పాస్ట్గా పెట్టినా కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది. అసలు అంత లాంగ్ వీడియో తీయాల్సిన అవసరం ఏంటి అంటే, ఒకసారి షార్ట్ వీడియోలో దుప్పట్లన్నీ ఉతికిన వీడియో ఒకటి పెడితే నిజంగా నువ్వు ఉతికావా, లేకపోతే ఎవరి చేతన్నా ఉతికిచ్చి ఇలా వీడియో పెట్టావా అని కామెంట్ పెట్టారు. సరే డౌట్ వచ్చిద్ది, నిజంగానే డౌట్ వచ్చిద్ది కొంతమందికి. నిజంగా నేనే ఉతుక్కుంటానండి దుప్పట్లు. శివరాత్రి వచ్చింది కదా, పనులు స్టార్ట్ చేశాను. ఇల్లు దులపటం, ఇల్లు దుడవటం, బట్టలు ఉతుక్కోవటం, దుప్పట్లు ఉతకటం అన్నీ. అంటే పండగ వస్తేనే ఇలాంటి పనులు చేసుకుంటారా, లేకపోతే చేసుకోరా అని డౌట్ రావచ్చు. లేదు, మామూలప్పుడు కూడా ఎప్పుడు చేసుకునే పనులే, కానీ పండగ వచ్చిందంటే కంపల్సరీగా పండగ ముందు చేసే పనులు. ఇక పనులు స్టార్ట్ చేశాను కాబట్టి ఉదయాన్నే తెల్లారుజామున 4:30కే లేచాను. లేచిన వెంబటనే ముందు బకెట్లకి టబ్బులకి నీళ్ళు పట్టేసి సర్పేసి దుప్పట్లు మొత్తం తడిపెట్టాను. ఇక ఈ మధ్యలో కాఫీలు, టీలు, టిఫిన్లు అని ఉంటాయి కదా, ఆ పనులన్నీ పూర్తి చేసుకొని దుప్పట్లు ఉదగటం మొదలుపెట్టానండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను, తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఏంటంటే మనం బట్టలు ఉతికేటప్పుడు ముందు సర్పులో నానబెడతాం కదా బట్టలు. సర్పులో నానబెట్టిన వెంబటనే బట్టలు ఉతకకూడదు. మరి ఇక సర్పు వేసి సుఖమేముంటుంది. సర్పులో నానబెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు, అర్ధగంట అయినా నాననివ్వాలి. అప్పుడు సర్పు బట్టలకు మంచిగా పట్టిద్ది. అలాగే సబ్బు పెట్టేటప్పుడు కూడా అలాగే సబ్బు పెట్టేసి ఎమ్మనే బండకేసి బాధితే సబ్బు ఏం పట్టిద్ది చెప్పండి బట్టలకి. అట్లా కాకుండా అన్నిటికీ సబ్బు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మొదట ఏ బట్టలకైతే సబ్బు పెడతామో అక్కడి నుంచి మొదలెట్టాలన్నమాట ఉతకటం. అర్థమైంది కదా. సబ్బు పెట్టి పక్కకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పనులు చేసుకోమని కాదు, అన్నిటికీ సబ్బు పెడతాం. ఫస్ట్ సారి ఎక్కడైతే సబ్బు పెట్టామో వాటి నుంచి మళ్ళీ మొదలెట్టామనుకోండి ఉతకటం, అప్పుడు బట్టలు శుభ్రంగా ఉంటాయి. తెలియని వాళ్ళ కోసమేనండి. ఇకపోతే మాకు బట్టలు ఉతుక్కోవడానికి మంచి బండే ఉంది. బండ మీద వేసి బాధితేనే శుభ్రంగా ఉంటాయి. మీరు చాలామంది వాషింగ్ మిషన్ తెచ్చుకోవచ్చుగా, కనీసం దుప్పట్లకైనా ఉపయోగపడుతుందని అంటారు. నాకు కూడా ఈ మధ్యనే చిన్న ఆశ కలిగింది, వాషింగ్ మిషన్ తీసుకుంటే పోద్దేమో అనిపించింది. కానీ వాషింగ్ మిషన్లో బట్టలు ఎంత శుభ్రంగా ఉంటాయా ఉండవా అని ఒక డౌట్. ఎందుకంటే అక్క వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుండు. వాళ్ళు 4-5 పిల్లలు కలిసి ఒకే ఇల్లు అద్దెకి అందరూ కలిసి ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారు. బట్టలు ఇక అందుట్లోనే ఉతుక్కుంటున్నారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు ఆ బట్టలు చూస్తే మురికిగా ఉంటాయి. మళ్ళీ మా అక్క వాటన్నిటిని ఉతికేస్తుంటుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది, వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి బట్టలకు మురికిగా ఉంటే మరి మేము వ్యవసాయం చేసేవాళ్ళం, పొద్దున్న లేస్తే మట్టిలో బర్లాడేవాళ్ళం, మరి మేము ఇలా బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే ఈ బట్టలు మురిగిపోద్దా అని ఒక డౌటు. కానీ తెచ్చుకోవాలని కోరికగా ఉంది. సరే ఫ్యూచర్లో జరిగిద్దో జరగదో చూద్దాం. బట్టలు మొత్తం ఉతకటం అయిపోయింది. అయితే వీడియో ఎక్కువ చూంచలేదు. ఇక ఎక్కువ చూంచాను అనుకోండి, దుప్పట్లు ఉతికిన మొత్తం చూపించానంటే ఇంకా వీడియో లాంగ్ అయిపోద్ది. దుప్పట్లు మొత్తం జాడిచ్చేస్తున్నాను. ఇలా జాడిచ్చేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పడతాయండోయ్. ఒక్కసారి జాడియటానికి కుదరదు. దుప్పట్లు అంటే పొద్దాకా ఉతుక్కునేవి కాదు కదా, మహా అయితే 15 రోజులకో నెలకో ఉతుకుతాం కదా, నేనైతే అలా ఉతుకుతాను. ఇక దుప్పట్లు జాడిచ్చిన తర్వాత దిండు కవర్లు ఉంటే వాటికి కూడా సబ్బు పెట్టి పక్కన పెట్టేశాను. ఈ జాడిచ్చిన దుప్పట్లని కంఫర్ట్లో పెడదామని కంఫర్ట్ ప్యాకెట్లు ఇలా చింపేసి బకెట్లో పోస్తున్నాను. కొంతమంది బట్టలకు కంఫర్ట్ ఎలా పెడతారంటే, కంఫర్ట్ బకెట్లో వేసిన తర్వాత కంఫర్ట్ పెట్టాల్సిన బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని బకెట్లు అట్లా ముంచేసి ఎమ్మడిని పిండేస్తారు. అలా కాకుండా కంఫర్ట్ బకెట్లో పోసి నీళ్ళు పోసి జాడిచ్చిన బట్టలు వేసి ఒక 5 నిమిషాలు అలా తడిపి ఉంచామనుకోండి, బట్టలు మంచి వాసన వస్తాయి. అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒకరికో ఇద్దరికో డౌట్, ఈ బట్టలన్నీ మీరే ఉతికేసారా, ఈ దుప్పట్లన్నీ మీరే ఉతికేసారా అని ఒకరికి ఇద్దరికి డౌట్ ఉందని చెప్పాను కదా. నిజమే. ఇప్పుడు నేను పెడుతున్న రగ్గు ఉంది కదా, ఈ రగ్గునైతే నేను ఉతకనండి. అసలు ఉతకటానికి లేగదు, అది లేవదు, అస్సలు లేవదు. జాడీయటానికే మహా కష్టం. కాబట్టి ఓన్లీ టబ్లో పెట్టేసి 2-3 సార్లు జాడిచ్చి కంఫర్ట్లో పెడతాను. అంతే తప్పితే వాటిని ఉతకాలంటే నా వల్ల అయితే కాదు, జాడిస్తాను. ఎవరి వల్ల కాదు వాటిని ఉతకాలంటే, అంత బరువు ఉంటాయి. అందుకని ఒక 2 రగ్గులు మాత్రం జాడిచ్చి కంఫర్ట్లో పెడతాను. సబ్బు పెట్టిన దిండు కవర్లు కూడా ఉతికేసి జాడిచ్చి కంఫర్ట్లో పెట్టానండి. మరి ఇక అవి కంఫర్ట్లో కొద్దిసేపు ఉండాలి కదా, అలా ఉంటేనే మంచి వాసన వస్తాయి కదా. ఇక ఈ టైంలో
బూజు దులిపాను బయట వరకు, ఇంట్లో కాదు, ఓన్లీ బయట వరకే బూజు దులిపాను. ఇప్పుడు నేను బూజు దులుపుతున్న బూజు కర్ర ఉంది చూసారా, ఆ బూజు కర్ర నేను చేసిందే, మీ అందరికీ తెలుసు. చాలామంది ఆ వీడియో చూశారు, చాలామంది కామెంట్లు పెట్టారు, మంచి టిప్ అండి, మంచిగా ఉపయోగపడుతుంది అని. నాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. హైట్ ఎక్కువ ఉంటుంది, చక్కగా స్లాబ్కి అందుతుంది అనమాట. ఇంటి ముందు బూజు దులిపి షాప్ దగ్గరికి వెళ్ళి దులుపుతున్నాను. చాలామంది అడుగుతున్నారు, మీరు షాప్ ఉందంటున్నారు, ఏం షాపు అని. ఏ బట్టల షాపో, గిన్నెల షాపో, బంగారపు షాపో ఏది కాదండి, ఫ్యాన్సీ షాపో అన్నట్టు ఏది కాదు. మీ అందరికీ తెలుసు కదా, మా వారు మోటార్ మెకానిక్. ఆయన గారు మోటార్లు రిపేర్లు చేస్తుంటారు. ఎక్కువ శాతం పొలాల్లోకి వెళ్ళి చిన్న చిన్న రిపేర్లు చేస్తారు. వైనింగ్ బాటం ఇంకేదన్నా పెద్ద రిపేర్ అయితే షాప్ దగ్గర కూర్చొని చేస్తుంటారనమాట. అది షాప్ అంటే అదేనండి. ఇక బూజు దులిపేసి వచ్చేసి ఈ కంఫర్ట్లో పెట్టిన దుప్పట్లని పిండేస్తున్నాను. దుప్పట్లైనా బట్టలైనా మంచిగా పిండుకోవాలండి, లేకపోతే మంచి వాసన రావు, ముక్క వాసన వస్తాయి. ఇప్పుడు మంచి పిండామనుకోండి, ఎండకు తొందరగా ఎండుతాయి, మంచిగా వాసన వస్తాయి. పిండటం ఒక ఎత్తు అయితే ఎండకి ఎండటం ఒక ఎత్తు. మంచిగా ఎండ వస్తుందంటే బట్టలు మంచి వాసన వస్తాయి, శుభ్రంగా ఉంటాయి, తెల్లగా కనపడతాయి. ఎండకే బాగా ఎండి పొట్లిపోతాయి కదా, తొందరగా పాడైపోతాయి కదా, అందుకే తెల్లగా కనపడతాయి అన్నమాట. సరేలేండి, ఎప్పుడో పొట్లిపోతాయి అని ఇప్పుడే ఎందుకు ముక్క పెట్టుకుంటాం. కానీ దుప్పట్లు ఉతకటం నాకు పెద్ద బాధ అనిపించదు, కానీ ఇలా పైకి తీసుకురావాలంటే కష్టం అండోయ్. పైకి తీసుకురావటం ఒకటి, బట్టలు ఎండేయాలంటే కొంచెం బాధ. ఇన్ని బట్టలు ఉతికినప్పుడు దండాలేమో సరిపోవు. ఈ గోడల మీద వేద్దామంటే గోడల నిండా దుమ్ము, కోతులు తిరుగుతుంటాయి, నానా చికాకు చేస్తాయి. కాబట్టి ఇది ఒక్కటి నాకు కష్టం అనిపించిద్దండి. దుప్పట్లు పైకి తీసుకురావటం ఒకటి, నీళ్ళు తెచ్చి కడగటం ఒకటి, అది బాగా కష్టం అనిపించిద్ది. సరే, ఏదైనా తప్పదు కదా, మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి కదా. ఎవరో వచ్చి గోడలు కడగమంటే కడుగుతారా ఏంటి? ఏదో జోక్ అండి, చిన్న జోక్. ఎవరో వచ్చి మన ఇంటికి వచ్చి ఎందుకు గోడలు కడుగుతారు. కానీ ఇక దుప్పట్లు, బెడ్షీట్లు, రగ్గులు అన్నీ ఉతకటం అయిపోయింది. ఎండకి ఎండటం కూడా అయిపోయింది. మంచి ఎండ వస్తుంది, మంచిగా ఎండిద్ది. ఇక మధ్యాహ్నం అన్నం కూరలో చేసుకొని తినేసి సాయంత్రం 3 అప్పుడు బట్టలు తీయటానికి పైకి వస్తున్నా. కర్ర తీసుకొని వస్తున్నా, ఎవరిని కొట్టడానికి వస్తున్నా అనుకుంటున్నారా? కోతులండి, మనకి వానర సైన్యం ఎప్పుడు చూడు ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది. అప్పటికి మధ్యాహ్నం 2-3 సార్లు పైకి వచ్చి చూశాను, ఆ కోతులు ఏం చికా చేస్తున్నాయో దుప్పట్లని. పాపం ఏమీ చేయలేదులేండి, కాకపోతే అటు ఇటు వాటి మీద తిరిగే ఉంటాయి, తిరగకుండా అయితే ఉండవు. కానీ తప్పదు, మన ఇంటి దగ్గర మన ప్లేస్ చాలా తక్కువ, కింద దండాలు ఏం గట్టాది కాదు, కాబట్టి పైన ఐటమే. ఇకపోతే అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. చాలామంది మన సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఇంతకుముందు పూజలు చేసే వీడియోలు పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అని. ఏంటంటే కొంతమంది కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు. అందరూ ఇలానే అని చెప్పను, అందరూ ఇలా చేసుకోండి అని చెప్పను. మా చుట్టుపక్కలలో మాలాంటి వాళ్ళు కొంతమంది ఇలానే ఉంటారు. ఏంటంటే మన ఇంటి పేరట వాళ్ళు ఎవరైనా చనిపోతే శివరాత్రి వరకు పూజలు చేసుకోరు. కొంతమంది అయితే మనిషి చనిపోయిన 11వ నెల దాకా పూజ చేసుకోరు. అయితే శివరాత్రి రోజు నాడు మైల తెప్పలు, పూల తెప్పలు అని నీళ్ళల్లో వదిలిపెడతారండి. అలా నీళ్ళల్లో వదిలిపెట్టిన తర్వాత మైల పోయింది అనుకొని ఇంట్లో పూజలు చేస్తారు. అయితే మీరందరూ ఇలా చేయండి, ఇలా పాటించండి అని అయితే నేను చెప్పనండి. ఇక్కడ మా దగ్గరలో వాళ్ళు కూడా కొంతమంది పెద్ద కార్యం అయిపోయిన తర్వాత పూజలు చేసుకుంటారు. వాళ్ళనే కాదు, చాలా సాంప్రదాయాలు తెలిసిన పెద్దవాళ్ళు కూడా ఇలా పట్టింపు ఏమి ఉండదని చెప్తారు. కానీ మా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో ఇలా పాటిస్తున్నారు. ఇక వాళ్ళు పాటింపులే మేము కూడా పాటిస్తూ ఉన్నాం. దీంట్లో నష్టపోయేది ఏమి లేదు, కష్టపడేది ఏమి లేదు. కానీ వాళ్ళకి ఇది మర్యాద ఇస్తున్నట్టు, మన పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తున్నట్టు. ఇదంతా ఓకేలే, కానీ మీరు ఉంది ఇద్దరు, ఈ దుప్పట్లన్నీ మీరు వాడుతున్నారా అని మీకు డౌట్ రావచ్చు. నిజమే, ఈ దుప్పట్లన్నీ మేము వాడం. ఇంట్లో 2 మంచాల మీదకి ఎప్పుడు ఒక 2 బెడ్షీట్లు వేసి ఉంటాయి, సోఫా మీదకి ఒక బెడ్షీటు, ఇక అంతే. మహా అయితే మేము 2 వాడతాం. కానీ మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఈ కబోర్డ్లో పెట్టిన దుప్పట్లని తీస్తుంటా. ఇక వాడిని మళ్ళీ అలా పెట్టేసేయకుండా మళ్ళీ ఈ దుప్పట్లు మొత్తం వాడిన తర్వాత వాటన్నిటిని ఉతికేసి ఇలా మడతలు పెట్టి లోపల పడేస్తాను. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా, లేకపోతే బోర్ కొట్టిందా? నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా.